जय श्री 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 राधा श्याम सुंदर भगवान की, निताय गौर सुंदर की, जगत गुरु श्रीला प्रभुपाद की, श्रीला गुरुदेवल की। आराध्यो भगवान व्रजेश तनया तद्धाम वृंदावनम रम्या काचिदुपासना व्रजवदो वर्गे नया कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्दो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्र दरो न परा। योऽन्ता प्रवेश्य मम वाचमनं प्रसुप्ता सञ्जीवयस्य किल शक्तिधरा स्वदाम्ना अन्यस्तस्मरण स्मरणातिगादि प्राणनमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భాగవత సత్సంగానికి రెండో రోజు సాయంత్రం భక్తులు చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. ఒకసారి నీళ్ళు పాలు మాట్లాడుకున్నాంట. నీళ్ళు పాలుతో ఈ విధంగా అన్నదంట. ఏమని? ఏ పాల, నువ్వు చాలా ఖరీదుగా అమ్మబడుతున్నావు. నీ యొక్క ఖరీదు లీటర్ 100 రూపాయలు. నా యొక్క వాల్యూ 20 రూపాయలు. అంతే కదా? లీటర్ పాలు ఎంత? 100 రూపాయలు. లీటర్ నీళ్ళు 20 రూపాయలు. నీళ్ళు వెళ్ళి పాలుతో ఈ విధంగా సంభాషణ చేసిందనమాట. నేను కానీ నీలో కలిసిపోతే నీ యొక్క విలువ నేను పొందుతాననేసి నీళ్ళు పాలుతో చెప్తుంది. అప్పుడు పాలు చెప్పిందనమాట, అలాగే నువ్వు నాలో కలిసిపోవచ్చు. కలిసిన తర్వాత నా యొక్క ధరగా నువ్వు అమ్మబడతావు. నీకు కూడా పేరు ప్రతిష్టలు నువ్వు కూడా పొందుతావు. కానీ నీలో ఈ వికారపు పదార్థం అనేది త్యాగం చేసి రా. కథ చిన్నదైనా సారం చాలా ఉంది, అర్థం చేసుకోండి. ఇది మనకు సంబంధించిందే. నీలో ఏదైతే వికారపు పదార్థం ఉంటుందో అది త్యాగం చేసి రా నా దగ్గరికి కలవడానికి. నువ్వు వికార పదార్థంతో తీసుకొని వస్తావు నాలో కలవడానికి. ఆ వికారపు పదార్థం ద్వారా నేను చెడిపోతాను.
నేను పాలుగా చెడిపోయినా నేను పన్నీరుగా అవుతాను, కానీ నువ్వు వేరే అయిపోతావు. ఎందుకు పనికిరావు నువ్వు? అవునా కదా? పాలు ఇరిగిపోయినా విలువే. ఏమవుతుంది? పన్నీరుగా అవుతుంది. పన్నీర్ సబ్జీ భగవంతుడు భోగంగా పెడతాము. అలాగే మనం గురుజనుల ద్వారా సాంగత్యం చేస్తాము. ఈ సాంగత్యం ద్వారా మనం అనేక వికార పదార్థాలు, మనలో కూడా అనేక వికారపు ఉంటవి లక్షణాలు. ఆ లక్షణాలు త్యాగం చేయాలి. త్యాగం చేసి పాల లాంటి హంస లాంటి గురువు దగ్గరికి వెళ్ళి సాంగత్యం చేయాలి. లేదు మనం వికార భావంతో వికార పదార్థాలు తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, గురువు ఏమి వాల్యూ పడిపోదు, నష్టపోయేది మనమే. గురువు 25 మాలలు చేస్తున్నారు రోజు, ఆయన పడిపోయినా 10 మాల నుంచి స్టార్ట్ అవుతాడు. మనం చేసేదే 10, ఇక 10 నుంచి 10 పడిపోయామనుకోండి, ఇక 0 అవుతుంది. ఇంక లేపేది ఎవరు? అవునా? అందుకనే మనం సత్సంగంలోని ఎటువంటి వికారపు భావన రాకూడదు, తీసుకురాకూడదు. నష్టపోయేది మనమే. సత్సంగం చేసేటప్పుడు నిర్మల భావంతో, శుద్ధ భావంతో వచ్చి కూర్చోవాలి. అప్పుడే పాలంత విలువగా ధరగా మనము అమ్ముడిపోతాం. అంటే ఏంటి ఇక్కడ ధర? అంటే ఇక్కడ కీర్తి ప్రతిష్ట అన్నమాట. ధర, కీర్తి ప్రతిష్ట. సో ఈ విధంగా ఉండాలి. ఇంకొక వాటర్ బాటిల్ మూత ఇద్దరు మాట్లాడుకున్నామంట. వాటర్ బాటిల్ ఉంది కదా, బాటిల్ తర్వాత మూత. వాటర్ బాటిల్తో మూత అడిగిందంట, ఏ వాటర్ బాటిల్ అందరికీ దాహం తీరుస్తావు, నాకెందుకు దాహం తీర్చవు? అందరికీ దాహం తీరుస్తావు నువ్వు, మరి నా దాహం ఎందుకు నువ్వు తీర్చవు? అప్పుడు బాటిల్ అందంట, అందరూ వినయంగా నా కిందన ఉంటారు, నువ్వు నా తలపైన ఉంటావు. నువ్వు నా నెత్తి మీద ఉంటావు, అందుకనే నీకు దాహం తీరదు కదా, నువ్వు ఎప్పుడు కూడా దాహంతో చేస్తావు. నువ్వు ఏం సుఖము? నువ్వు మూతగా ఉన్నావు, నీళ్ళు ఉన్నవి, కానీ నీకు దాహం తీరదే. బాటిల్ వెళ్ళి అందరికీ ఏం చేస్తుంది? ఇప్పుడు వాటర్ గ్లాసులు పోయాలంటే గ్లాస్ కింద ఉంటుంది, బాటిల్ పైన ఉంటుంది, రైట్? మనం ఎత్తి పోస్తాము. కానీ అదే పైన ఉంటే బాటిల్తో నీళ్ళు ఎలా పోస్తాం మనం? ఇది కూడా తెలుసుకోవాలి. ఇవే సిద్ధాంతాలు అంటే. భాగవతం అంతా కూడా సిద్ధాంతాల మీద ఆధారపడింది, ఇంకేమీ కాదు భక్తులారా. భాగవతం అంతా సిద్ధాంతాల మీదే. మనం ఎప్పుడు కూడా దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే దిగువ స్థానంలోనే మనం ఉండాలి. దిగువ స్థానం అంటే శరణాగతి భావంతో, వినయం. చాణక్యుడు చెప్తున్నాడు అనమాట. చాణక్యుడు తెలుసు కదా మీ అందరికీ. చాణక్య నీతి, విదుర నీతి ఈ ప్రపంచంలోని చాలా ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు చెప్తున్నాడు, వినయం విభూషణం. ఒక వ్యక్తికి అందము, అలంకరణ వజ్ర వైడూర్యాలు కాదు, ఇది వినయం అన్నమాట. నీలో వినయం లేకపోతే ఎన్ని ఆభరణాలు ధరించినా శుద్ధ దండగా. అందుకని మనం ఎప్పుడు కూడా కిందన ఉండాలి, తలపైన ఉండాలని కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది ఈరోజు జస్ట్ స్మరణ వచ్చింది మీకు చెప్తాను అన్నమాట. బాటిల్ కదా, తర్వాత పాలు నీళ్ళు కదా, రైట్? ఇక భాగవత మహాత్యం కొద్దిగా స్మరణ చేసుకున్నాము. చదివారు అందరూ భాగవత మహాత్యం? కొద్దిపాటి చదివే ఉంటారు అందరు కూడా. ఇంత బుక్, చిన్న బుక్ చదివారా? ఓకే. భాగవత మహాత్యంలో పరీక్షిత్ మహారాజు 7 రోజులు భాగవతం వినిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా? గౌలోక బృందావనానికి, వైకుంఠధామం వెళ్ళిపోయాడు. ఈ విషయం వినిన తర్వాత బ్రహ్మగారు ఆశ్చర్యపడిపోయారు అనమాట. పరీక్షిత్ మహారాజు 7 రోజులు భాగవతం విని వైకుంఠధామం వెళ్ళిపోయాడా? నేను నమ్మను కాదు, నమ్మను అన్నాడు. మీరు కూడా కొంతమంది ఆశ్చర్యపడిపోతారు.
7 రోజులు భాగవతం విని వెళ్ళిపోతారు వైకుంఠంకి. ఎవరు నమ్మరు. బ్రహ్మ కూడా నమ్మలే. బ్రహ్మకి ఎన్ని తలకాయలు ఉంటాయి? 4. చతుర్ముఖ బ్రహ్మ, వేదమయ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ. అలాంటి బ్రహ్మ పెద్ద ఈ జగత్తుకి అంతటికి పెద్ద ఇంజనీర్ లాంటివాడు. ఇంజనీర్ లాంటివాడు కాదు, ఇంజనీరే. ఇది డిజైన్ చేస్తాడనమాట. రైట్. ఈ 84 లక్షల జీవరాశులు నిర్మాణం చేస్తాడు. పంచమహాభూతాలతోని జీవుల్ని నడిపిస్తున్నాడు. అంత బ్రహ్మ. ఈ పవర్ అంతా కృష్ణుడి ద్వారా వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. అలాంటి చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపడిపోయాడు. ఇక ఒక తలకాయ ఉన్న మనకి ఆశ్చర్యం కలగదా? అవునా కదా చెప్పండి. బ్రహ్మ ఏం చేశాడు? లేదు నేను పరీక్షిస్తాను. ఎలా ఏం చేశాడు పరీక్షించడానికి? సత్యలోకే తులా బంధువ శ్లోకం ఉంది పద్మపురాణంలోని. సత్యలోకంలో పెద్ద తులా ఏర్పాటు చేశాడు. తులా తెలుసు కదా, తులం, త్రాసము. ఎలాంటిది? కూరగాయల మార్కెట్లో తుల ఉంటుంది, అంత చిన్నది కాదు, విశాలమైన తుల. సత్యలోకే తులా బంధువ. సత్యలోకం బ్రహ్మలోకంలో తుల ఏర్పాటు చేశాడు. చూడండి భాగవతం మార్చం. సర్వ యజ్ఞాల యొక్క ఫలం అంతా ఒక తక్కెడిలోనే భాగవత శ్రవణం ఒక తక్కెడిలో పెట్టి లేపాడనమాట. ఈ యజ్ఞ ఫలితము తేలికైపోయింది, ఇది బరువు అయిపోయాయి భాగవత శ్రవణం. బ్రహ్మ ఆశ్చర్యపడిపోయాడు. లేదు ఇంకా పరీక్షిస్తాను. సర్వధానాల ఫలితము ఒక దాంట్లో పెట్టాడు, భాగవత శ్రవణం ఒక దాంట్లో లేపి చూస్తే ఇది తేలికైపోయింది, ఇది వరకు. ఈ విధంగా అనేక ప్రయత్నాలన్నీ చేశారు. యజ్ఞ దాన తపస్సు అన్నీ కూడాను. ఇక లాభం లేదు, అంతా హోల్సేల్గా ఒక దగ్గర పెడతాననేసి ఒక దాంట్లో పెట్టాడు. అంతా అన్ని ఫలితాలన్నీ ఒక దాంట్లో హోల్సేల్గా పెట్టేశాడు. భాగవత శ్రవణం అనేది ఒక దాంట్లో పెట్టాడు. లేపి చూస్తే దానితో సరి సమానము తోగలేదు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? భాగవత కథామృత శ్రవణము దేనితో కూడా సమానం కాదు. ఇది బ్రహ్మ నిరూపించాడు. ఇక బ్రహ్మ నిరూపించిన తర్వాత, సంతకం పెట్టిన తర్వాత మనకేంటి తలనొప్పి? ఏమైనా నొప్పి ఉందా మనకి? తలనొప్పు. బ్రహ్మగారు సంతకం పెట్టేశారు. ఈ సృష్టిలో ఎన్నైతే పుణ్యకర్మలు ఉన్నావో, యజ్ఞ దాన తపస్స, అన్నీ పుణ్యం వేస్తావి. పుణ్యం అంటే పుణ్యం యొక్క దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? భగవద్గీతలో స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. తేత్వం భూత్వం స్వర్గలోకం విశాలం. పుణ్యం యొక్క ఫలం ఏంటి? స్వర్గలోకం వెళ్తాడు జీవుడు. రైట్. పుణ్యం యొక్క ఫలం ఏంటి? జీవుడు స్వర్గలోకం వెళ్తాడు. తేత్వం భూత్వం స్వర్గలోకం విశాలం. నో డౌట్, భూలోకం కన్నా స్వర్గలోకం విశాలం. బట్ కానీ నీ పుణ్యం ఎప్పుడైతే క్షీణించిపోతుందో, క్షీణ్య పుణ్య మృత్యులోకే విసర్జంతి, తప్పేమని ఇక్కడికి వచ్చి పడతాడు. ఇందులో డౌట్ లేదు. మరి అలాంటి స్వర్గం ఎందుకు మనకి? అవునా? భగవద్గీతలో చెప్తున్నాడు, నసస్భాస్యతే సూర్యన సాంకక పవకగా యత్ గత్వా నివర్తంతే తదధామం పరమం మమ. ఏ అర్జున, నా ధామము స్వయం ప్రకాశము. అక్కడ కరెంటు బిల్లు చెల్లించే అవసరం లేదు. ఇక్కడ మనకి టెన్షన్, నెల వస్తేవాడికి ఇంత బిల్లు వస్తుందని. అక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. నా ధామము స్వయం ప్రకాశము. అలాంటి స్వయం ప్రకాశితమైన ధామానికి ఎవరైతే నా దగ్గరికి వస్తారో, నా ధామానికి యత్ గత్వా నివర్తంతే తత్ ధామం పరమం మమ. తిరిగి భౌతిక జగత్తులో జన్మించడు. ఏం చేస్తే? భాగవత శ్రవణం చేస్తే. మిగతావన్నీ కూడా యజ్ఞ దానాల తపస్సులు ఏదైతే చేసామో అది పుణ్యం, స్వర్గానికి వెళ్తాం మనం. ఇది సుకృతం. మీ అందరూ కూడా సుకృతం చేసుకున్నారు. అందుకనే రకరకాల రాష్ట్రాల నుండి, ఊరుల నుంచి వచ్చారు మీరందరూ కూడా. అవునా కదా? ఎక్కడెక్కడి నుంచి? హైదరాబాదు, ఒంగోలు, వరంగల్, ఖమ్మం, బెంగళూరు, కడప. సుకృతం అంటే భగవత్ సంబంధించింది, పుణ్యం అంటే దేవతలకు సంబంధించింది. సో మీకు పుణ్యం కావాలా, సుకృతం కావాలా? గట్టి చెప్పండి.
హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ఋషుల యొక్క ప్రశ్నలు. భాగవతం స్లాబ్ అయితే ఈ 6 ప్రశ్నలు ఫిల్లర్స్. ఈ 6 స్తంభాలే భాగవతం మీద నిలబడింది. ఈ 6 స్తంభాల మీదే భాగవతం అనేది స్లాబ్ నిలబడింది. ఈ 6 ప్రశ్నలే మనం ఈ 6 రోజులు శ్రవణం చేసుకుందాం. మిగిలితే ఇంకా ఏదైనా టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 6 ప్రశ్నలు ఇలాంటివి సూత గోస్వామి వివసుడయ్యి మొత్తం భాగవతం చెప్పడం ప్రారంభించారన్నమాట. ఉదయం చెప్పుకున్నాము. ఉదయం ఏం ప్రశ్న? ఎస్, కృష్ణ భగవానుడు గోలోకం వైకుంఠ ధామం వెళ్ళిపోయిన తర్వాత ధర్మము భాగవత శరణాగతి పొందిందని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ధర్మం ఆచరించాలి అందరూ కూడాను. ధర్మం ఆచరించడానికి మనం పుట్టాము. చూడండి, మనిషిగా పుట్టినందుకు ఏం చేయాలి? ముందు ధర్మం ఆచరించాలి. మహాభారతంలో వ్యాసముని చెప్తున్నారు, ఆహార నిద్ర భయమైతు నస్య సామాన్వవేతం పశువి నరాన ధర్మో విశేషో అధికో విశేషో ధర్మేన హీన పశువి నరాన. ఆహారము తినడము, నిద్రపోవడము, మైథునం చేయడము, భయపడము పశువులు చేస్తున్నవి, మనము చేస్తున్నవి. అవునా? మనము భోజనం చేస్తున్నాము, పశువులు కూడా భోజనం చేస్తున్నవి. భోజనం యొక్క సుఖం ఏదైతే ఉందో, అనుభూతి, భోజనం తినేటప్పుడు ఏదైతే సుఖం అనే అనుభూతి ఏదైతే ఉందో కుక్కకి లభిస్తుంది, మనకి లభిస్తుంది. మనం డైనింగ్ టేబుల్ మీద తింటాము, కుక్క నేల మీద తింటుంది. అనుభూతి, సుఖం అనే అనుభూతిలో తేడా ఉండదు ఎప్పుడు కూడా, గుర్తుంచుకోండి. ఇప్పుడు రొట్టి విసిరామనుకోండి, అదే రొట్టి మనం డైనింగ్ టేబుల్ మీద తింటాము, అదే రొట్టి నేల మీద తింటుంది. అది ఆ భోజనం అనే సుఖము కుక్క ఏదైతే అనిపిస్తుందో మనము డైనింగ్ టేబుల్ మీద అనిపిస్తున్నాం. ఇందులో ఎటువంటి వ్యత్యాసం లేదు. రైట్? ఇంకా చెప్పుకోవాలంటే ఎక్కువగా అదే ఎక్కువ తింటుంది. మనకి 4 రొట్టె ముక్కలు ఎక్కువైపోయామంటే అరగదు, అజీర్త. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా సునక మహారాజు కానీ పంది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? ఏ డాక్టర్ గారు, నాకు అజీర్త అయిపోయింది, భోజనం జీర్ణం అవ్వలేదు, ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అనేసి ఎప్పుడైనా ఉందా? మరి మనకన్నా సుఖం ఎక్కువ అనిపిస్తుంది ఎవరు? కుక్క, పంది ఇలాంటివే. అవునా? మనం దేనిలో పోటీ పడలేము. తర్వాత మైథునం, సంతాన ఉత్పత్తి. పంది డజన్ల కొలది సంతాన ఉత్పత్తి చేస్తుంది, మనిషి చేయగలడా? సైన్స్ చెప్తుంది, ఒక పావురము రోజుకి 40-50 సార్లు ఆడపావురతో సంకర్పం చేస్తుంది. జీవుడు ఆ విధంగా ఏమైనా పాల్గొనగలరా? సుఖము యొక్క అనుభూతి లెవెల్ మనకన్నా అన్య జీవులు ఎక్కువ సుఖం అనిపిస్తున్నవి. మనకు తెలియట్లే, మన డట్టి మైండ్కి అర్థం కావట్లే. ఇదే దౌర్భాగ్యం. తర్వాత నిద్ర. ఆహారం అయిపోయింది, మైథునం అయిపోయింది, నిద్ర మనము పోతాము, అవి పోతుంది. అండలేని బంటు నిద్ర ఒకటే, నిండార రాజు. ఇక మనకన్నా ఎక్కువ అవే బాగా నిద్రపోతాయి. మన బెడ్ కావాలంటే మా ఉంటే 20-25 బెడ్. మన బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 20-25. కానీ కుక్క పడుకునే బెడ్ 40 లక్షల బెంచ్ కారు మీద పడుకుంటుంది, బెంచ్ కారు కింద. ఆ కారు వెళ్ళిపోతే ఆడి కారు వెళ్ళిపోతే BMW లేకపోతే జాగో. ఇక మనకు ఉందా? సుఖం లెవెల్లో చూసుకుంటే అన్య జీవులే మనకన్నా శ్రేష్టము. మనం ఏమనుకున్నాం? నేను సుఖంగా ఉన్నాను, నేను సుఖం మనం సుఖం అనిపిస్తున్నాం. ఇక్కడ ఏముంది? చూయింది అగైన్ నవిలిని పిప్పే నవ్వులుతూనే ఉన్నాము. ఇక్కడ
భయం మనకి ఉంది, దానికి ఉంది. దానికన్నా ఎక్కువ మనకు భయం ఉంది. చనిపోయే ముందు ఇన్సూరెన్స్ పాలసీలు, ఈ పాలసీలు దేనికోసం ఆధారం మీద ఉన్నా తెలిసిందా? భయం మీద ఆధారపడి ఉన్నాయి పాలసీ. వాళ్ళు భయపెడుతున్నారు, మనం భయపడుతున్నాము, పాలసీలు తీసుకుంటున్నాం. చూడండి, ఇవన్నీ వ్యాసముని కొన్ని వేల సంవత్సరాలకి ఇవన్నీ రాసేశారనమాట. ఓకే, 4 క్రియలు సమానమే, అవి చేస్తున్నా మనం చేస్తున్నాం. మరి దానికి మనకి తేడా ఏమిటి? పశువుకి మనకి తేడా ఏంటి? మనలో ధర్మం ఉంది, దానిలో జ్ఞానం వద్దండి. జ్ఞానం దానికి ఉంది. కుక్కకు ట్రైనింగ్ తీసుకొచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఎందుకు జ్ఞానం లేదు? ట్రైనింగ్ అయిన కుక్కలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. ప్రకృతిలో ప్రతి చరాచర జీవులన్నీ కూడా ట్రైనింగ్ చేస్తే ఇక్కడ కూర్చుంటాయి. మనలో ధర్మం ఉంది, దానిలో ధర్మం లేదు. వ్యాసముని చెప్తున్నా, ధర్మేన హీన, దానిలో ధర్మం లేదు, మనలో ధర్మం ఉంది. అదే ధర్మం అనేది మనలో తీసేస్తే ఏమవుతుంది? పశువే నరాన. అవి 4 కాళ్ళతో పశువు, మనం 2 కాళ్ళతో పశువు. అంతే. అవునా కదా? అవునా కదా? చెప్పండి, జోరుగా చెప్పండి. ఇదే విషయం చాణక్యుడు చెప్తున్నాడు. ఇదే మహాభారతం శ్లోకము కోట్ చేసి చాణక్యుడు చెప్తున్నాడు. ఏసా న విద్య న తపో న దానం గుణం న శీలం త్రిమూర్తిలోకే భూరి భారేన భూత మనుష్య రూపేణ మృగం చరంతి. ఎంత విద్య ఉంటే ఏంటి, ఎంత సంస్కారం ఉంటే ఏంటి, ఎంత ధనం ఉంటే ఏంటి, ఎంత పోస్ట్ పొజిషన్ ఉంటే ఏంటి, నీలో ధర్మం అనేది లేదా? మనుష్య రూపేణ మృగం చరంతి. మనిషి రూపంలో ఉన్న 2 కాళ్ళు పశువుతో సమానము. వాడు త్రిమూర్తిలోకే భూరి భారేన భూత. భూత అంటే జీవుడు, భూమికి బరువు లాంటి వాడే. చాణక్య నీతి ఒకసారి చదవండి, మన జీవితం స్టైల్ మార్చేస్తుంది. విదుర నీతి కానీ, చాణిత్య నీతి, చాణక్య నీతి కానీ మన లైఫ్ స్టైల్ మారిపోతుంది అన్నమాట. ఇది అన్నమాట. మనం దేనిలో కూడా మనము శ్రేష్ఠులం కాదు. మనకన్నా అన్య జీవులు శ్రేష్ఠం అన్నమాట. ఇక ధర్మము మానవుడు ఆచరించాల్సిందే. ఉప్పు యొక్క స్వభావం ఏంటి? ఉప్పుగా ఉండడు, సాల్టీ. చక్కెర యొక్క స్వభావం ఏంటి? మరి జీవాత్మ యొక్క స్వభావం ఏంటి? పరమాత్మని సేవ చేయడము. ఇదే ధర్మము, ఇదే సనాతన ధర్మము, ఇదే భాగవత ధర్మము, ఇదే ఆత్మధర్మము. జీవేర స్వరూప హై కృష్ణేరా. జీవుడి యొక్క స్వరూపము కృష్ణుడు దాసోహం చేయడమే. కానీ మనం దాసోహం చేయట్లేదే, మనం బాసోహం. నేను దాసుడిగా ఉండను, బాసాను బాస్. నేను దాసుడిగా ఉండనే అంటున్నాడు. దాసోహంలో ఉన్నంత ఆనందం బాసోహంలో ఉండదని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కూడా దాసోహంలోనే ఉండాలి. అందుకనే మనం అందరం ఎంత అదృష్టం. మన గురు మహారాజులు కూడా పేర్లు, దీక్షలు కూడా ఏంటి? శరణాగతి దేవి దాసి, శ్రీవాస్ దాస్. మన పేర్లు కూడా దాసి పెడుతున్నారు చూడండి. మనం ఒప్పుకోపోయినా గురువులు పెడుతున్నారు, ఆచార్యులు పెడుతున్నారు దాస్ అనేసి. పేర్లు అయితే పెట్టించుకుంటున్నాం, స్వభావం మాత్రం మారట్లేదు మనకి. పేర్లు అయితే పెట్టుకుంటున్నాము, శ్రీవాస్ దాస్. తర్వాత మొత్తం లెటర్ అంతా రాసినాక ఇట్లు మీ దాసుడిని పెన్నుతో రాసేస్తున్నాను నేను. దాసస్ భావం ఉందా నాలోని? ఇట్లు మీ దాసుడిని, మీ సర్వెంట్ని కూడా కాదు, సర్వెంట్ ఆఫ్ మీ సర్వెంట్ని చెప్పడం చెప్తున్నాను. కానీ భావన రావట్లే. ఆ భావన ఎప్పుడు వస్తుంది? శ్రద్ధాపూర్వకమైన భాగవత శ్రవణం చేస్తే, నిస్వార్థంగా భాగవతానికి సేవ చేస్తే అప్పుడు మనకి శ్రద్ధ అనేది ఉత్పన్నమవుతుంది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, నిత్యం భాగవత నష్ట ప్రాయేషు అబద్ధేషు.
ఇలాంటి భాగవతం మనం అందరం కూడా శ్రవణం చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. ఈ కలియుగంలో మన బలహీనత సూత గోస్వామి చెప్తున్నారనమాట. సౌనకాది ఋషులకి మాధ్యం చేసి ఈ కలియుగం మన బలహీనత చెప్తున్నారు. చూడండి, ఈ శ్లోకంలో ఉంది, 10వ శ్లోకంలోని కలియుగ బలహీనత. ప్రాయేణ అల్పాయుష సభ్య ప్రాయేణ అల్పాయుసభ్య కళాస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపద్రుత మంద భాగ్యో ఉపద్రుత. కలియుగం యొక్క స్థితి జీవులపైన ఏ విధంగా ఉంటుందో ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. అవునా? కలియుగం యొక్క స్థితి చూడండి, ఏం చెప్తున్నారు? ప్రాయేణ, ప్రాయ ఇంచుమించు, ప్రాయేణ అంటే ఇంచుమించు. కలియుగంలో బలహీన చెప్తున్న ప్రాయేణ ఏముంది? అల్ప ఆయుష్, అల్ప ఆయుష. ఇంచుమించు మన ఆయువు అంతా చాలా తక్కువ. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేవారు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, కలియుగం వస్తోడికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అనుకుంటున్నాం ఎవరు? కొంతమంది గర్భంలోనే చనిపోతున్నారు, కొంతమంది పెరిగి పెద్ద అయినా చనిపోతున్నారు, కొంతమంది మిడిల్ ఏజ్లో, కొంతమంది వృద్ధాప్యం. ఏనకైనా ప్రకారం ఏదో ఒక విధంగా తక్కువ ఆయుసులోనే చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవునా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రాయేణ అల్ప ఆయుష, ప్రాయేణ అల్ప ఆయుష. ఇక ఎవరికైనా భక్తి చేయమని మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? రేపు చేస్తాం సార్, ప్రభు రేపు చేస్తామండి. ఆ రేపు అనేది మనకు వస్తుందా? రేపు అనేది మన చేతిలో లేదు. ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? ఈరోజే నా చివరి జీవితము, రేపు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. రేపు బతికుంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్టే. ఈ విధంగా భావించుకోవాలన్నమాట. ఈరోజు ఉన్నాము, రేపు బతికుంటే భగవంతుడు ఇచ్చిన వరదానం అనుకోవాలి. ఈ విధంగా బ్రతికారు అనుకోండి, మీరు జీవితంలో ఎప్పుడు కూడా కలత చెందరు. ఇక ఆఖరి రోజు జీవితంలో నాకు ఎవరితో వైరం, ఎవరితో ద్వేషము, ఎవరితో రాగద్వేషాలు ఉంటాయి చెప్పండి? ఒకరోజు బతికేవాడికి ఎవరికి రాగద్వేషాలు? అవునా కాదు చెప్పండి? అసలు యోచన చేయండి కొద్దిగా. నేను ఈరోజు తెల్లవారు పోతాను అనుకుంటే భగవంతుడి దగ్గర నిండా 100 ఏళ్ళు బతకాలి అందరూ కూడా. ఇక్కడ అనుకుందాము. ఇక ఈ శేష జీవితం ఈరోజు అయితే నాకెందుకు ద్వేషము, రాగద్వేషాలు ఎందుకు? ఈ విధంగా బ్రతకమని శాస్త్రం చెప్తుంది అన్నమాట. మనం భక్తి చేయమన్నాం అనుకోండి, రేపు చేద్దాంలే. తర్వాత ఏమంటారు? భక్తి చేసే వయసు ఇది. ఈ మామగారు అంతా ఈ వయసు అయిపోయిన తర్వాత నేను భక్తి చేస్తానంట. ఆ మామగారు అంత వయసు నాకు వస్తుందా? అందరూ వృద్ధులు అవుతారా? అందరూ వృద్ధులే అయిపోతారా? అందరూ వృద్ధులు అయిపోతే యవ్వనంలో ఎందుకు చనిపోతున్నారు? పిల్లకాయలుగా ఉన్నప్పుడు ఎందుకు చనిపోతున్నారు? ఆలోచించాలిగా. ఈ మాట అనే వాళ్ళకి సమాధానం చెప్పాలి మనము. నీకు వృద్ధాప్యం వస్తుందని నీకు తెలుసా? వృద్ధాప్యంలో భక్తి చేస్తాను అంటున్నావు, రైట్, నేను ఒప్పుకుంటాను. నీకు వృద్ధాప్యం వస్తుందా? వృద్ధాప్యం రాకుండా పోయేవాళ్ళు లేరా? అందుకనే ఎప్పుడు సుకృతం దొరికితే అప్పుడు స్టార్ట్ చేసేయాలి. ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో చెప్తున్నారు, మనిషికి 100 సంవత్సరాలు అనుకుందాం, లేదు అనుకుందాం, 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. అవునా కాదా? నిద్రలో పోవట్లేదా? ఇక్కడ కూడా భాగవతంలో సభలోకి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నాను సీసీ కెమెరా.
ఒక వ్యక్తికి 100 సంవత్సరాల ఆయువు అయితే నిద్రలోనే పోతుంది. రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. 24 గంటలు 12 గంటలు నిద్రపోతుంది, 12 గంటలు ఉంటున్నాడు అనమాట. 50 సంవత్సరాలు పోయింది. ఇక 20 సంవత్సరాలు బాల్యావస్థలోనే పోతుంది. ఎంతైంది? 70 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వృద్ధాప్యంలో పోతుంది. ఇంకెంత ఉంది? ఈ 10 సంవత్సరాలు భార్యతో బెడ్రూమ్లో కబుర్లు చెప్పుకోవడంలో పోతుంది. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఇంక నీకు సమయం ఎక్కడ ఉంటుంది? ఎవరో పిచ్చే బాలకులారా, అసురు బాలకులారా, తక్షణమే విని వెంటనే ఆచరించు భాగవత ధర్మం. ఇంక నీకు టైం ఎక్కడ ఉంటుంది చేయడానికి? మనం అనుకుంటాం సమయం రాని. సమయం రాదు. మనం ఆ సమయానికి అనుకూలంగా వెళ్ళిపోవాలి. దుర్లభో మానవ దేహినాం క్షణభంగుర. దొరక 84 లక్షల జీవరాశులను ప్రయాణం చేస్తూ జీవాత్మ మానవ శరీరం దొరికింది. ఆ శరీరం దొరికింది ఇదేమైనా తాత్కాలికమా శాశ్వతమా? తాత్కాలికము. ఎలాంటి తాత్కాలికము? గాలిలో నీటి బుడగ లాంటిది ఇది. ఎప్పుడు తామరాకు మీద నీటి బిందువు లాంటిది. ఎప్పుడు గాలి వేస్తుందో ఈ బిందువు ఎప్పుడు టప్మని రాలిపోతుందో తెలీదు. కానీ మనమేమో రేపుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాము. రేపు చేసేది ఈరోజు చెయ్యు, ఈరోజు చేసేది ఇప్పుడు ఈ క్షణమే చెయ్యు అని శాస్త్రం చెప్తుంది అన్నమాట. రావణాసుడు తెలుసు కదా, రావణాసుడు చనిపోయాడు. రావణాసుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణ, రావణాసుడి దగ్గర జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం తీసుకురా, అది లోకానికి పంచిపెడదాం అన్నారు. స్వామి ఏంటి, రావణాసుడి దగ్గర జ్ఞానం ఉందా? లక్ష్మణ స్వామి ఆశ్చర్యపోయాడు. అవును, చాలా జ్ఞానం ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలని నాకంటే శ్రేష్ఠుడు. రావణుడు అసురుడు కాదు, బ్రాహ్మణుడు. పులస్య ఋషి వంశంలో పుట్టినవాడు. సరే, జ్ఞానం తీసుకోవడానికి వెళ్ళాడు. ఏ రావణ, నీ దగ్గర జ్ఞానం ఉందంట, ఇవ్వు కొద్దిగా అని రావణాసుడు మొహం ముడుచుకున్నాడు. లక్ష్మణ స్వామి వచ్చి శ్రీరాముడు చెప్పు, అన్న రావణాసుడి దగ్గరికి వెళ్ళాను, వాడి జ్ఞానం ఇవ్వలేదు. చింత చచ్చినా అదే సామెత చెప్పాడు. అప్పటి నుంచి వచ్చింది అనుకున్నాం. రావణాసుడి దగ్గరికి ఎలా వెళ్ళావు లక్ష్మణ సోదర, రావణాసుడి దగ్గరికి ఎలా వెళ్ళావు? ఎలా వెళ్ళడం ఏంటి? వెళ్ళాను, అడిగాను, వచ్చాను అంతే. కాదు, వినయంగా వెళ్ళాలి. జ్ఞానం సంపాదించుకోవడానికి వినయంగా వెళ్ళాలి. వినయంగా పాదాల దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్ర, రావణ, నీ దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అది ఇవ్వు, నేను అది లోకానికి పంచుతాను. అప్పుడు రావణాసుడు చిరునవ్వుతో ఆనందంగా చెప్పాడు, స్వామి, జీవితం యొక్క సారం చెప్తాను వినండి. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? దేవాది దేవుడికి, శ్రీరామచంద్రుడికి, భగవంతుడికి చెప్తున్నాడు. రావణాసురుడు భగవంతుడికి బోధన చెప్పాడు. మొత్తం చెప్పడానికి ఇప్పుడు నా దగ్గర సమయం లేదు. ఎందుకంటే నీ బాణాల ద్వారా నేను నేల కూలిపోయాను, నేను గడియలు లెక్క పెడుతున్నాను. అందుకనే సారం చెప్తాను వినండి. నేను నా జీవితంలో రెండు ఆలోచనలు వచ్చేవి. ఒకటి మంచి, 2 చెడు. సారంగా చెప్తున్నాను, అది సారం లోకానికి చెప్పండి. ఒకసారి చెడు ఆలోచన వచ్చింది. ఎలాగా? నా సోదరి శూర్పణఖ నా దగ్గరికి కంప్లైంట్ తీసుకొని వచ్చింది. అన్న, మునికుమారులు వనంలో సంచరిస్తున్నారు, వాళ్ళని నన్ను వివాహం చేసుకోవడానికి నేను అడిగితే వాళ్ళేమో తిరస్కరించి దాని బదులు చెవులు, ముక్కు కత్తిరించి పంపించారు. ఈ విషయం నా చెల్లి చెప్పగా రాత్రి 8 గంటలకి చెప్పింది. 9 గంటలు మొబైల్ తీసుకొని మారీచుడికి ఫోన్ చేశాను. తెల్లవారే మారీచుడు బ్రహ్మముహూర్తంలో వెళ్ళిపోయాడు, సీతని అపహరించాడు. 8:30కి కౌరు అందింది. 9 గంటలకి మొబైల్ తీసుకున్నాడు. ఎవరు? ఫోన్ చేశాడు. ఏమని? మారీచా,
నీతో పని ఉంది, చెప్పండి స్వామి. ఉదయం తెల్లవారి బ్రహ్మ ముహూర్తాల్లో సీతాదేవి ఇక్కడే ఎవరో ముని కుమారులు సంచరిస్తున్నారంట. ఆ ముని యొక్క భార్య ఎవరైతే అపరిచి తీసుకురా, రెండోది ఆలోచించుకుంటా వెళ్ళాడు, అపరిచి చేస్తాడు. అదే నేను ఆ రోజు చెడు ఆలోచించుంటే ఈరోజు నాకు ఈ స్థితి ఉండేది కాదు. మంచి ఆలోచన జీవితంలో ఒకసారి వచ్చింది నాకు. ఈ సముద్రంలో నీళ్లు ఉప్పుగా ఉన్నవి. దేశంలో ప్రజలు చాలామంది ఉన్నారు, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సముద్రం నీళ్ళని ఉప్పు తీసి స్వీట్ నీరుగా మారుస్తాను అని ఆలోచన వచ్చింది. కానీ సమయం ఉందలే అనుకొని రేపు చేద్దాం అనుకున్నాడు. రావణాసుడు చూడండి, అంత సమర్థతుడు. రావణాసుడు నడిచేటప్పుడు గర్భంలో ఉన్న స్త్రీ ప్రసవించేసేదంట. హాస్పిటల్కి వెళ్ళవసరం అప్పుడు. అంత ప్రభావశాలి రావణాసురుడు, తక్కువ కాదు. ఎంతైనా జై విజయాలు కదా వాళ్ళు, భగవంతుడి యొక్క పార్షదులు కదా. భగవంతుడు సమానమైన ఏదైనాను, ఐశ్వర్యంలో కానీ బలంలో కానీ ఏదైనా సరే. చెడు మంచి ఆలోచన వచ్చింది, సముద్రంలో సాల్ట్ తీసి మంచి నీరుగా పెడదాము, అందరూ హాయిగా తీసుకుంటారు, ఈరోజు నీరు కొరత ఉండదు. తర్వాత స్వర్గం చేరుకోవడానికి అనేక మంది ఋషులు, మునులు, సిద్ధులు, యోగులు అందరూ కూడా అనిమలగిమ అది ఇది తల కిందకి కాలు పైకి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. నేను ఒక లిఫ్ట్ తయారు చేస్తాను, దాని ద్వారా ఎప్పుడైనా ఎక్కొచ్చు, ఎప్పుడైనా దిగొచ్చు అనేసి ఆలోచించాడనమాట. సమర్థతుడు చేయగలడు, గుర్తుంచుకోండి. కానీ జీవితం చాలా ఉందిలే, చేద్దాంలని తిరస్కరించాడు. రోజుకి తిరస్కరించాడు. ఆ రోజు మంచి పని చేస్తే ఈ రోజు నేను ఇలా నేల మీద పడి ఉండేవాడిని కాదు రామా. ఎంతోమంది ఆశీర్వాదంతో యుగాలు బ్రతికేవాడిని. దీన్ని బట్టి సారం మనకేం అర్థమవుతుంది చెప్పండి? సారం ఏంటి? చెడు అనేది పక్కకు నెట్టాలి. రేపు చేద్దాంలే. మంచి శుభస్థ శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. కానీ మనం మంచి తిరస్కరిస్తాము, చెడును తొందరగా చేస్తాము. మనం అన్నీ చేస్తాము, ఉదయం కూడా చెప్పాను, కానీ ఆపోజిట్ చేస్తున్నాము. అందుకనే ఆపోజిట్ ఫలితాలు వస్తున్నాయి. అవునా కదా చెప్పండి? జపం చేయమనండి, చేద్దాంలే స్వామి అంటారు. భాగవతం వినమనండి. అందుకని ఇక్కడ మన కలియుగం బలహీనత ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏమని? ప్రాయేణ అల్పాయుష, ఇలాంటి తక్కువ ఆయుష్ కలిగింది. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రాయేణ అల్పాయుష సభ్యత. ఏం చెప్తున్నారు ఇక్కడ? సభ్య కళాస్మిన్ యుగే జన. సభ్యత లేదు. సభ్య అంటే ఏంటి? సభ్యత లేదు. సభ్యత అంటే ఏంటి? దీనికి సంస్కారం, రైట్. ఇంకా ఓకే, రైట్. ఇంకా సో మీరు అందరూ రైటే చెప్పారు. సభ్యత యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. ఇవి మంచి అర్థాలే. దీనికి అసలైన అర్థం ఏంటంటే సభలో కూర్చోవడం కాదు. ముందు భాగవతం శ్రవణం చేయాలంటే సభలో కూర్చోవడం నేర్చుకోవాలి. ముందు భాగవత శ్రవణం చేయాలంటే సభ్యత కలిగి ఉండాలంటే సభలో కూర్చోవడం నేర్చుకోవాలి. ముందు యోగంలోకి వెళ్ళాలంటే ఆసనాలు నేర్చుకోవాలి, రైట్? ఎలా నేర్చుకోవాలి? పద్మాసనము, స్ట్రిక్ట్గా ఇలాగా ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత అలాగే భాగవతం వినేటప్పుడు ముందు సభ్యత నేర్చుకోవాలి. సభలో కరెక్ట్గా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. రామ్దేవ్ బాబాకు కూడా అన్ని కళలు తెలియవు, మనకి ఎన్నైతే కళలు తెలిసినో. ఇలాగంటాం, ఇలాగంటాం, ఎన్ని కళలు చేస్తాం అని రామ్దేవ్ బాబాకు కూడా తెలియవు అన్ని కళలు. రామ్దేవ్ బాబా కూడా ఆలోచిస్తే ఇన్ని కళలు నాకు కూడా తెలియవు. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, సభ్య. భాగవతంకి వచ్చేటప్పుడు సభ్యత ఉండాలి. చూడండి, నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. సభ్యత ఉండాలి. భాగవతంలో ఎలా కూర్చోవాలో కూడా చెప్తున్నది.
కాళ్ళు చాపి ఎప్పుడు కూర్చోకూడదు. వ్యాసాసనం తిన్నక కాళ్ళు కూర్చోకూడదు. తర్వాత మోకాళ్ళ మీద కూర్చోకూడదు. ఇవన్నీ అపరాధాలు. ఇలాగే ఒకసారి జరిగితే బృహస్పతి భాగవతం చెప్పినప్పుడు దేవలోకంలోని ఒక వ్యక్తి తన శిష్యుడు కాలు చాపుకొని కూర్చుంటే బృహస్పతి కోపం వచ్చి శాపం పెట్టాడు. నువ్వు పశువులా ప్రవర్తించావు, నువ్వు వెళ్ళిపో, ద్వాపరయుగంలో ఎద్దుగా జన్మించన్నాడు. ఆ ఎద్దే ద్వాపరయుగంలో వచ్చిందనమాట. ఎవరు? అరిష్టాసుర. కృష్ణుడు సంహరించాడు. రైట్? ఎద్దును సంహరించాడా కృష్ణుడు? ఎవరు? అరిష్టాసురేనా? అగాసురు గారు, అరిటాసుడు కాదు, అరిటాసుడు. అవునా మాతకి? అందుకని ఇక్కడ చెప్తున్నారు, చదవండి శ్లోకం మీరే. ప్రాయేణ అల్పైషభ్యాం కలస్మిన్ యుగే జనా మంద సుమంద మతయో మంద భాగ్యో ప్రాయే అల్పాయుష్, తర్వాత సభ్యత తెలీదు. అందుకనే భాగవతంకి వచ్చేటప్పుడు సభ్యత ఉండాలి. సభ్యాస్మిన్ కలే యుగే జన. కలియుగం ముందు సభ్యత ఉండాలన్నమాట. అంటే సభలో ఎలా కూర్చోవాలి అనేది ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. తర్వాత మంద సుమంద మతియో. కలియుగంలో మానవులు ఇక్కడ ఏం చెప్తున్నారు? మంద సుమంద మతియ. బుద్ధి మందము. మందం ఉందా లేదా బుద్ధి? ఇప్పుడు చెప్పింది తర్వాత మర్చిపోతాం. ఇదివరకు భాగవత ప్రసంగం ఎలా జరిగిద్దో తెలిసిందా? గురువు గారు చెప్పేవారు, శిష్యుడేమో వాణి ద్వారా విని బ్రెయిన్లోకి ఎక్కించుకునేవాడు. కానీ ఈ రోజుల్లో గురుకులకి, అంటే స్కూల్ కాలేజ్, ఇప్పుడు గురుకులు లేవు, స్కూల్ కాలేజీకి ఎలా వెళ్తున్నారు? పెన్ను, పుస్తకము, బుక్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నారు. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా వెళ్ళాడా సాండిల్యముని దగ్గరికి? శ్రీరాముడు ఎప్పుడైనా వెళ్ళాడా పలక, బలపం, పెన్ను, పుస్తకం తీసుకొని? అప్పుడు జ్ఞానం వేరే, ఇప్పుడు లేదు. ఇదే అంటున్నారు మంద సుమంద. మన బుద్ధి మందము. ఇప్పుడు చెప్పిన శ్లోకము మర్చిపోతాం. ఉదయం తినే భోజనం కూడా మర్చిపోతాం. నిన్న ఏం కూర తిన్నామంటే మర్చిపోతాం. మొన్న ఏం సినిమా, మూవీ ఏం చూసాం, యాక్షన్ ఏంటంటే గుర్తుంటుంది. బాహుబలి 2 ఇప్పటికే అడగండి చెప్తారు. అదే భాగవతం ఏ ప్రసంగం ఎందులో ఉంది, సముద్రం మాత్రం ఏ ప్రసంగం ఎన్నో స్కందంలో ఉందని చెప్పండి, అడగండి చెప్తారేమో. అంబరీష్ మహర్షి చరిత్ర ఎందులో ఉందని అడగండి చెప్తారేమో. గుర్తుండదు. 30 సంవత్సరాల సినిమా చూసింది గుర్తుంటుంది, భాగవతం గుర్తుండదు. మంద సుమంద మతయో మంద భాగ్యో. శాస్త్రాలు ఇచ్చామనుకోండి మీకు, చదవండి అనేసి, శాస్త్రాలను అర్థం చేసుకోలేరు మీరు. అవునా? సూత గోస్వామి అడిగారు అనుకోండి, శాస్త్రాలు మీ దగ్గర ఉన్న, చదువుకోవయ్యా. మంద భాగ్యో. స్వామి ఏం చదువుతాం, మా బుద్ధులు మందం, ఆయుసు తక్కువ, ఎన్నని తిరిగేస్తాము, సమయం కూడా లేదు. ఒకవేళ చదివినా దాన్ని అర్థం చేసుకునేది కెపాసిటీ లేదు. రైట్? సమర్థత లేదు. కెపాసిటీ సమర్థత లేదు. చదివేసాం అనుకోండి, దాన్ని అర్థం చేసుకునే సమర్థత లేదు మనలోని. ఈ శ్లోకం అంతా మనకే కనెక్ట్ అవుతుంది. రైట్? అవునా కాదా చెప్పండి? ఈ శ్లోకం ఎవరిదో కాదు, మందే. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. మంద భాగ్యం, వాళ్ళ భాగ్యము మందం అన్నమాట. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు భాగవతం పిలిస్తే? చాలామంది చాలా రకాలుగా కారణాలు చెప్తారనమాట. భాగవతానికి రండి, సభలోకి రండి, వచ్చి కూర్చోండి, సత్సంగం చేయండి అంటే, మా శిక్షా గురువు ఊరుకోవట్లేదని కొంతమంది, మా అమ్మ నాన్న ఊరుకోవట్లేదని కొంతమంది, రకరకాలుగా సాకు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే మా ఆవిడ ఊరుకోవట్లేదని కొంతమంది.
రకరకాలుగా సాకు చెప్తూ ఉంటారు. మంద భాగ్యం, వాళ్ళ భాగ్యం లేదు. వాళ్ళు ఏదో ఒక విధంగా సాకు ఎతుకుతూ ఉంటారు. చూడండి, ఎన్ని సాంప్రదాయాలైనా సంస్థలైనా ధర్మం కోసమే చెప్పడం జరిగింది. అవునా? ప్రతి సాంప్రదాయము, ప్రతి ధర్మము చెప్పే ఉద్దేశం ఏంటి? ధర్మమే. ఏదైనా సరే, మనదైనా అన్య మతస్థ ప్రచారమైన సబ్జెక్టు ధర్మమే. ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి కూడా ఒక వ్యక్తి దగ్గర వినినవాడే. అలా ఎప్పుడు అనుకోకూడదు, వాళ్ళు కూడా అలా చెప్పకూడదు, ఫలానా వ్యక్తి దగ్గర వినకూడదనిసి. అలా అనిన వ్యక్తి కూడా ఏదో ఒక వ్యక్తి దగ్గర వినినవాడే. ఇంత ప్రయోజకుడు ఎలా అయ్యాడు? పుట్టుకతో అయ్యాడా? పుట్టుకతో జ్ఞానవంతుడిగా పుట్టారు ఎవరైనా? మరి ఎందుకు ఇలా అంటున్నారు? అందుకని ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, మంద భాగ్యం, వాళ్ళ భాగ్యం మందం. ఇలాంటి మాట్లాడేవాళ్ళు మంద భాగ్యాలు అంటారు. పుట్టుకతోనే అందరూ శూద్రులే, ఎవరు జ్ఞానంతో పుట్టరు. ఇలాంటి కలియుగంలో సూత గోస్వామి మీరు మాకు దొరకడము ఎంతో మేము సౌభాగ్యం చేసుకున్నాం, మేము ఎంతో సౌభాగ్యవంతులము అని ఇక్కడ చెప్తున్నారనమాట. మా ప్రశ్నలకు అన్నిటికీ కూడా దయచేసి సమాధానం చెప్పండి సూత గోస్వామి అని వినమ్ర భావంతో చెప్తున్నారనమాట. ఇక 11వ శ్లోకంలో చెప్తున్నారు.